హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. అస్సలు శ్రమ లేకుండా అప్పటికప్పుడు క్షణాల్లో ఏదైనా స్నాక్స్ చేసుకోవాలన్నా, పిండి వంటలు చేయాలన్నా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ కారపూస. ఒక ఇంగ్రీడియంట్ ఉంటుందండి, అది వేస్తే మాత్రం సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. జల్లించి తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలండి. ఎక్కువ కారం వేసుకుంటే కలర్ అంతా కూడా మారిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 2 నుండి 3 చిటికెళ్ళు ఇంగు కూడా వేసేసుకోవాలి. ఇది వేసుకుంటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ సేమ్ మీకు స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అనుకుంటే ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండిలన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను రూమ్ టెంపరేచర్ వాటర్నే వేసుకుంటున్నాను. ఎటువంటి వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ వాడట్లేదు. ఇప్పుడు కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. నేను కేవలం శనగపిండితోనే కలుపుతున్నానండి. మీరు కావాలనుకుంటే 2 స్పూన్లు బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంచెం రఫ్గా అనిపిస్తుంది, కరకరలాడుతూ కొంచెం ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది. నాకైతే పర్సనల్గా ఇలాగే ఇష్టం. సో మూత పెట్టేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకున్నాను పిండి కలిపేసి. ఇలాంటి జంతికల గొట్టాన్ని తీసుకుని చిన్ని రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసుకుందాము. కారపూసకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఇలా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత కాస్తంత ఆయిల్ రాస్తున్నాను. ఎందుకంటే పిండి చక్కగా ఈజీగా నొక్కేటప్పుడు చక్కగా వచ్చేస్తుంది కాబట్టి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చిన్ని ముద్ద తీసేసుకుని మనం ఇందులోకి వేసేసుకుందాము. కారపూస చేసేటప్పుడు పిండిని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నారనుకోండి ఒత్తుకునేటప్పుడు చాలా కష్టం అవుతుంది. అలాగే గొల్లగా రాకుండా బాగా గట్టిగా వస్తాయి. సో మెత్తగా కలుపుకోండి, చక్కగా బాగా వస్తాయి. ఇప్పుడు నూనె వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఆయిల్ ఎప్పుడు మీడియం హాట్గానే ఉండాలి. ఎక్కువ వేడెక్కిపోయింది అనుకోండి, మనం వేసుకున్న వెంటనే కారపూస కలర్ చేంజ్ అయిపోతుంది, వేగదు, అలాగే కొంచెం మాడినట్టు అయిపోతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై కూడా చేసుకోవాలి. అలాగే ఓవర్గా హీట్ ఉండకూడదు. నేను చెప్పాలంటే ఈ వీడియో హడావిడిలో పడి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేడి చేసేసుకున్నానండి. చూడండి, ఇది వెంటనే కలర్ మారిపోయింది. అలా మారకూడదు. మనకి కారపూస చేసుకునేటప్పుడు కొంచెం లైట్ ఎల్లో కలర్లోనే ఉంటే బాగుంటుంది. ఇది వేగిపోయింది, చూసారా, బబుల్స్ అంతా కూడా పోయి చక్కగా వేగింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుని మిగతా పిండితో కూడా మీడియం హాట్ ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసేసుకుని, అలాగే ఆయిల్లో లాస్ట్లోని కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుని దీంట్లో వేసుకుంటే ఆ సువాసన పట్టి చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందా, మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.